మనకి ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకుంటే చాలామంది టెస్ట్ కెప్టెన్లు వచ్చారు వెళ్ళిపోయారు. అయితే మరి వాళ్ళందరిలో కూడా హైయెస్ట్ స్కోర్ చేసిన ఇండియన్ టెస్ట్ కెప్టెన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు చూసుకుంటే 254 రన్స్ కొట్టాడు ఒక కెప్టెన్గా ఉండి, అది కూడా మన సౌత్ ఆఫ్రికా మీద పూణే వేదికగా, అది కూడా 2019లో. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ రికార్డ్ని బ్రేక్ చేయలేకపోయారు. సో మరి ఇప్పుడు వచ్చేసరికి మరి శుభ్మన్ గిల్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన పెట్టాడు. ఎందుకంటే నిన్న బర్మింగం వేదికగా జరిగిన మ్యాచ్లో అతను ఏకంగా 269 రన్స్ కొట్టాడు. ఆ 269 రన్స్తో అంతకుముందు 254 రన్స్ మనకి విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది ఆ రికార్డు. ఆ రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన పెట్టేశాడు. అయితే మరి ఈ లిస్ట్లో కనుక టాప్ 5 ప్లేస్లో ఎవరు ఉన్నారు భయ్య అంటే మనకి ఫస్ట్ శుభ్మన్ గిల్, దాని తర్వాత విరాట్ కోహ్లీ మొత్తం 254 రన్స్, దాని తర్వాత ప్లేస్ కూడా విరాట్ కోహ్లీ 243 రన్స్ అనమాట. అది శ్రీలంక మీద కొట్టాడు ఢిల్లీలో, అది కూడా 2017లో. సో దాని తర్వాత 4th ప్లేస్లో వచ్చేసరికి 235 రన్స్ కొట్టాడు విరాట్ కోహ్లీ, అది ఇంగ్లాండ్ మీద వాంఖేడే వేదికగా, అది 2016లో అనమాట. సో దాని తర్వాత మరి 5th ప్లేస్లో వచ్చేసరికి మనకి MS ధోని ఆస్ట్రేలియా మీద చెన్నైలో 2013 అనమాట, ఏకంగా 224 రన్స్ కొట్టాడు. సో అయితే మరి ఒక కెప్టెన్గా మరి హైయెస్ట్ స్కోర్ చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్స్ అయితే వీళ్ళనమాట.